మైండ్ఫుల్నెస్ లేదా సతి సాధన గురించి క్లుప్తంగా చూద్దాం. మన మనస్సు అస్సలు ఒకచోట ఉండదు కదా, అచ్చం ఒక పిచ్చి కోతిలాగా గతం నుంచి భవిష్యత్తుకు అలా దూకుతూనే ఉంటుంది. ఈ మైండ్ఫుల్నెస్ అనేది ఆ కోతిని పట్టుకుని ప్రస్తుతంలోకి తీసుకువచ్చి అసలది ఎలా పనిచేస్తుందో మనకు మనమే చూసుకునే ఒక టెక్నిక్ అన్నమాట. మొదటిగా ఈ సాధనలో 4 ముఖ్యమైన విషయాలపై దృష్టి పెడతాం. అవేంటంటే మన శరీరం, మన ఫీలింగ్స్, మన ఆలోచనలు, ఇంకా మన మనసులోని ఇతర విషయాలు. ఇలా చేయడం మొదలుపెట్టగానే మనకు అర్థమవుతుంది, అరే మన మనస్సు నిజంగా ఎంత చంచలమైనదో అని. రెండవది, బెండుముక్క నుండి రాయిలా మారడం. అంటే ఈ ప్రాక్టీస్ లేనప్పుడు మనస్సు నీటిపై తేలే బెండుముక్కలాంటిది. పైపైన తేల్తూ ఉంటుంది, లోపలికి వెళ్ళదు. కాని ఓపికగా మన శ్వాసమీద ధ్యాస పెట్టడం లాంటివి చేస్తూ ఉంటే అదే మనసు బరువైన రాయిలా మారుతుంది. అప్పుడు అది ఏ విషయమైనా సరే దాని లోతైన స్వభావాన్ని గ్రహించగలుగుతుంది. ఇక చివరిగా 5 పెద్ద అడ్డంకులను దాటడం. మనసు ఇలా బలంగా తయారైనప్పుడు అది 5 రకాల మానసిక అడ్డంకుల నుంచి మనల్ని కాపాడుతుంది. అవేంటంటే విపరీతమైన కోరికలు, కోపం, బద్ధకం, ఆందోళన, ఇంకా అనవసరమైన సందేహాలు. ఎప్పుడైతే మనం మన ధ్యానం మీద పూర్తిగా దృష్టి పెడతామో వీటికి అక్కడ చోటుండదు. ఒక్క మాటలో చెప్పాలంటే మైండ్ఫుల్నెస్ అనేది మన సహజ ఆలోచనా ప్రవాహానికి ఎదురీదుతూ మనల్ని మనం శుద్ధి చేసుకునే ఒక శక్తివంతమైన టెక్నిక్.